బ్రేకింగ్ న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో ముట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టక్టగా కాల్ చేయండి, చక్కచక్క నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టు చీరనైతే మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? నా పేరు లలిత. లలిత గారు నిన్న కాల్ చేశారు. అవును, ఏ ఊరు నుంచి అండి మీరు కాల్ చేశారు? మీరు గుర్తుంచుకోండి, రోజు చేస్తున్నాం కదా. అంటే చాలా మంది ఇప్పుడు గుంటూరు అంటారు, చిత్తూరు అంటారు. లక్ష్మి గారు అనుకోండి, ఇద్దరు ఉన్నారు. విజయనగరము, వెస్ట్ గోదావరి, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? అవును, లలిత పేరు తక్కువే కదా. చెప్పండి. రాజమండ్రి. రాజమండ్రి, ఓకే, ఫైన్ ఫైన్. ఇంకా అండి, ఏంటి విశేషాలు? అయిపోయిందా లంచ్? లేదండి, మా వారు రావాలి. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదా? షో కోసం ఎదురు చూస్తున్నారా? మీ షో మొదలు ఇలా స్టార్ట్ చేశాను. ఈరోజు లక్కీగా ఫస్ట్ నేనే చూసారా? 155 కాల్ చేయండి, కనెక్ట్ చేసేస్తారు. ఈజీగా అడిగమ్మా. నాకు ఎవరు ఉండరు. ఆహా, ట్రై చేస్తా అండి. ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ ఈజీగా అందరికి తెలుసున్నాడు. మాకేంటంటే మా జనరేషన్ మారింది, మా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, నవ్వుకోవడం కష్టం అవుతుంది. ఓకే, సరే, మీరు చక్కటి పాట మరియు ఇంకొక టిప్ ఏదైనా చెప్తే నేను క్వశ్చన్ అడుగుతా. టిప్ చెప్తాను, పాట ఎందుకు? ఇంకా రెండు రెండునా? పట్టు చీర రూల్ ఇది, పాట టిప్. పాలు గాని మనం పప్పు గాని ఏదైనా పొయ్యి మీద పెట్టినప్పుడు పొంగిపోతాయి కదా. అవును, అది పొంగకుండా ఉండాలంటే చెంచా గాని గరిటి గాని వేస్తే పొంగకుండా ఉంటుంది. ఓహో, చెంచా లేదంటే గరిట వేస్తే పాలు కూడా పొంగవు. ఓకే, సూపర్ అండి, నైస్ టిప్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి పాట కూడా పాడిస్తే నేను క్వశ్చన్ అడుగుతాను. పాట ఇంకా చెప్పమాక. ట్రై చేయండి, అందరు పాడుతున్నారు, మీరు పాడనంటే ఎలా? నిన్న కూడా పాడలేదు లలిత గారు కదా. ఈ ఒక్క రోజు వదిలేదు మనల్ని. ఏమోనండి, నాకు నిన్నటి ఈ రోజే గుర్తుండదు. మీరు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, పాట పాడాల్సిందే. మీరు కనిపిస్తే సరే ప్రాబ్లం అనుకోవచ్చు. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. హలో, చాలా సూపర్. ఒక సెంటెన్స్ అయినా అడిగినందుకు నాకు అసలు ఐడియా లేదు. ఈరోజు కాల్ కలిసి అనుకోలేదు. అసలు ప్రిపరేషన్ ఏ పాట పాడాలో కూడా తెలియలేదు. ఓకే, అట్లీస్ట్ ఒక సెంటెన్స్ పాడారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నా. మరి క్వశ్చన్ అడుగుతున్నాను, ఈజీగా అడగవా? ట్రై చేస్తా. మీరు ఈజీగా పాట పాడలేదుగా, మిగతా నన్ను పూరించుకోమన్నారు, అందుకే. సరే, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం. కాదే, పుత్రకామేష్టే. ఎవరు చెప్పారు? దశరథ మహారాజ్ చెప్పారా మీకు? నాకు ఫోన్ చేసి చెప్పారు. అబ్బో, ఎప్పుడండి? మాకు కాల్స్ చేయలేదు, మీకు వచ్చేస్తున్నాయా? అమ్మా, కొంచెం మాకు కూడా పరిచయం చేయండి, ఇంటర్వ్యూ తీసుకుంటా అయితే. అయ్యా, తప్పకుండాను. చూరా, ఎవరు చెప్పారు చెప్పండి, నిజం చెప్పండి. ఎవ్వరూ లేరమ్మా ఇంట్లో, పిల్లలిద్దరూ అబ్రాడ్ లో ఉంటారు. మా వారు ఇంకా ఇంటికి రాలే. ఓకే, ఈజీగా అనిపిస్తే చెప్పురా. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం ఏంటి? పుత్రకామేష్టి యాగమే. అంటే లాక్ చేసేస్తున్నాను, మీరు తెలుసు అంటున్నారు. సరే, లాక్ చేస్తున్నా. కరెక్ట్ ఆన్సరా కాదా వ్యూవర్స్? మీరు కూడా కమెంట్ లో చెప్పండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు చందన అండి. శర్మల గారా? చందన. చందన, ఓకే. ఏ ఊరు నుంచి చందన గారు? ఖమ్మం. ఖమ్మం. ఖమ్మం స్పెషల్స్ ఏంటి? ఏమున్నాయి, మామూలే ఖమ్మంలో. మామూలేనా? మామూలే. అంతేనా? ఏంటి ఇంత డల్గా వస్తుంది వాయిస్? తినలేదా మీరు? తిన్నగా జలుబు చేసింది. జలుబు చేసిందా? ఓకే, ఫస్ట్ టైం కాల్ చేయడము? చేసా, చాలా చేసినా ఓడిపోయినా, ఒకసారి కూడా గెలవలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అని కానీ చెప్తాను, ఇంతవరకు ఒకసారి. అయ్యో పాపం, ఫీల్ అవద్దండి, నాకు అర్థమైంది మీ వేదన.
ఏం చేద్దాం, మా వేదన ఎవరికి చెప్పాలండి? ఏముందండి, సరదాగా కాల్ చేయొచ్చు. పట్టు చీర కోసమే ఏముంది. కాదండి, 1 ఇయర్ కాంచి వేదన అనుభవిస్తున్నాం తెలుసా. 1 ఇయర్ నుంచి అమ్మో. అది మరి డెఫినెట్ గా అంతేగా, కార్తీక మాసం గెలిపించేసేయాల్సింది. వచ్చి కార్తీక మాసం కూడా పోయింది. అయ్యో ఆహా. గెలిచిన అనుకో లక్కీ టిప్ రావట్లేదు. ఒక్కోసారి చెప్పుడు అవుతుంది, ఒకసారి చెప్పకపోవటం అవుతుంది, లక్కీ టిప్ రాకపోవటం అవును, అవుతుంది. లక్కీ టిప్ వల్ల పోతుంది. అన్ని సమస్యలేనండి. పట్టు చీర కోసం ఇన్ని వేదన పడుతున్నాం తెలుసా. అయ్యయ్యో మీరు ఫీల్ అవ్వద్దండి. సరే, చక్కటి పాట పాడండి. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారంటున్నారు. కాల్స్ కూడా అప్పుడప్పుడు తగులుతున్నాయి. డైలాగ్ చెప్పాలా? డైలాగ్ ఓకే. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఇది పశువుల దొడ్డి కాదు, పల్లవి అడ్డ. వామ్మో, బీఆర్కే చీరని. ఓకే, థ్యాంక్ యూ. పట్టిన పల్లవి అడ్డ. ఆహా, అంతే, తగ్గేదేలే అండాలా? తగ్గేదే లేదు. ఏందనుకుంటారు, మన పుష్ప తగ్గేదే లేదు. ఓకే, మంచి బూస్ట్ లో ఉన్నారు మీరు అసలు. ఊపులో ఉన్నా కానీ బాగా ఉంది, ఊపు ఉంది, అన్నీ ఉన్నాయి. అలా మీద క్లూ ఇవ్వాలి. ఇన్ని రోజులు అయితే చేసి చేసి ట్రై చేస్తానండి, నేను తప్పకుండా గెలిపించడానికే ట్రై చేస్తాను. కాదు, కొంచెం క్లూ అమ్మ పల్లవి, ఎన్ని సార్లు పడిపోతున్నాను. సరే, ట్రై చేస్తానండి. ఓకే ఓకే. సరే, డైలాగ్ చెప్పారు, అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పేస్తే అడుగుతా. టిప్పా? ఇప్పుడు మనం బెండకాయలు కర్రీ చేయాలంటే ముందు పొద్దున్నే కడిగి తుడిచి కొంచెం ఒక పావు గంట ఆరబెట్టాక ముందు నూనె వేయకుండా వేయించాలి, ఫ్రై చేయాలి. ఓకే, కొంచెం వేగాక అప్పుడు ఆయిల్ వేస్తే రాదు, జిగుడు రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నా, 20 seconds మాత్రమే టైం ఉంది. ఓకే. ఓకే. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినది ఎవరు? వామ్మో, నాకు అసలు కొంచెం క్లూ గెలిపేవా నాకు అసలు. గంగా అండి, గంగా జలము. గంగను భూమి మీదకి తెచ్చుటకు తపస్సు చేసిన పర్సన్ ఎవరు? కొంచెం పద్ధతి చెప్పచ్చు ప్లీజ్, టైం అయిపోతుంది. అయ్యో, కొంచెం క్లూ. ఆయన ఫేమస్ ఋషి అండి. ఋషి మహర్షి? విశ్వామిత్రుడు? కాదు. గంగను అంటే గంగా జలము. ఇప్పుడు రిషికేశ్, హరిద్వార్ వెళ్తారు కదా, గంగా జలాన్ని కింద భూమి మీకు తీసుకొచ్చింది ఎవరు? తపస్సు చేసింది ఎవరు? ముని. అక్షరం భాతో స్టార్ట్ అవుతుంది. అయ్యో, సారీ అండి, ఇలాగే ట్రై చేస్తుండండి. టైం అయిపోయింది. ఏం ఫీల్ అవ్వద్దు. పుట్టింటి పట్టు చీర అయితే ఏదో ఒక రోజు మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. 5 రోజుల నుంచి అలు పెరగకుండా చేస్తున్నాను. ఓకే, ఏంటి విశేషాలు? వెళ్ళారా చార్మినార్? ఏంటండి? చార్మినార్కి వెళ్ళారా అంటున్నా. ఎక్కడికి? చార్మినార్ హైదరాబాద్ లో ఉంటున్నా అన్నారు కదా. నేను హైదరాబాద్ కాదండి, గుంటూరు అండి. గుంటూరు, ఓకే. అవునండి. ఎలా ఉంది? చలి తగ్గిందా, ఎక్కువైందా? మాకు అంత ఉండదండి, మామూలుగా ఉంటుంది. మామూలుగా ఉందా? అయితే నేను వణికిస్తా, నవంబర్ పంపిస్తా మా ఫ్రెండ్ని. చెప్తా మా ఫ్రెండ్ ఇంకా ఎక్కువ అవ్వాలి, 9 degrees 10 degrees అవ్వాలని చెప్తా. చెప్పండి. మేము అదే కోరుకుంటున్నాం. చలే ఉండదు. అయితే ఊటీ, సిమ్లా, కాశ్మీర్ లాగా చల్లగా కావాలంటారు. అంతేగాండి మరి. సరే, మా ఫ్రెండ్ని పంపిస్తాను. 9 degree 8 degree పెట్టమని చెప్తాను మీ ప్రాంతాన్ని. అలాగే. మీ ప్రాంతం వద్దులేండి, మీ ఇంటికే అలా ఉండాలని చెప్తాను నేను. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. సరే, చక్కటి పాట పాడండి. పాడతానండి, రెడీగా ఉంటాను. ఓకే. గొడవలతో మొదలై తగువులతో దిగువై పెరిగిన పరిచయమే నీది నాది, తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్ది, లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు, ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు నన్నే చూస్తున్నట్టు, ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు, నాలో పలున్నట్టు ఏదో చెబుతున్నట్టు, ఏవో కళలు చలిగా గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకే
సతమతమైపోతుంది వయసు. మీకోసం లిరిక్స్ రాసుకొని మరి ఒక చరణం మొత్తం పాడాను. వా, ఏం పాడారండి, సూపర్ అసలు. నా ఫేవరెట్ మూవీ అసలు అది. చాలా బాగుంటుందండి అది. కాజల్ చాలా బాగా నటిస్తారు అందులో. నైస్ అండి, మళ్ళీ ఆ సినిమాని గుర్తు చేశారు ఆ పాట నాకు. మీకు ఈ పాట వర్తిస్తుందండి. ఏంటండి? అలాంటి ఆడపిల్లని కాదు. అన్ని సాంగ్స్ బాగుంటాయి ఆ సినిమాలో అసలు. బాగుంటాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పండి, క్వశ్చన్ అడుగుతా. టిప్ప చెప్పాలా? పాట మొత్తం పాడా కదండి. టిప్ చెప్పండి. చుండ్రు పోవాలంటే డైరెక్ట్ నిమ్మకాయ పెట్టకుండా పెరుగులో నిమ్మకాయ కలిపి తలకి రాసుకొని అది తలస్నానం చేస్తే చుండ్రు త్వరగా పోతుందండి. ఓకే, సో చుండ్రు పోవాలంటే మనము ఇప్పుడు ఏమన్నారు, పెరుగులో ఒక నిమ్మకాయ వేసుకుంటే చాలా? అంతే, ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం. అవునండి. ఓకే, హెయిర్ కి ఫుల్ గా అప్లై చేసేస్తే ఒక 15-20 మినిట్స్ వేసుకుంటే చాలా హెయిర్ అప్లై చేసుకుంటే. అంతే అండి, అంతే. సో చుండ్రు త్వరగా వెళ్ళిపోతుంది అంటున్నారు. సో ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కమెంట్ రూపంలో కూడా చెప్పండి. సో అందరు పాటిద్దాం. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, 20 సెకండ్స్ మాత్రమే ఉంది టైం, చూసుకోండి. మరి 5 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తా. ఏ ఆయుధం సహాయంతో బలరాముడు హస్తినాపురాన్ని పెకలించి గంగలోకి తోయడానికి ప్రయత్నించాడు? అతని హలమే కదండి, నాగలి. ఎవరు చెప్పారండి? ఆయన ఆయుధమే అది కదండి, నాగలి. ఇందాక క్వశ్చన్ కూడా నాకు వచ్చిందండి, భగీరథుడు. ఓహో, భగీరథ ప్రయత్నం అంటారు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 క్వశ్చన్స్. పురాణంలో బాగా గ్రిప్ ఉన్నట్టుంది మీకైతే. కొంచెం ఉందండి. అయితే షూర్ అంటారా? నాకెందుకో ఇంకో ఆప్షన్ ఏదో చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. లేదండి, నాగలి. ఆయన ఆయుధమే అది, బలరాముడిది. ఓకే, అయితే వన్స్ నేను కమిట్ అయిన తర్వాత నా మాట నేనే కమిట్ అవ్వనంటారా, ఒప్పుకోనంటారా? సో వ్యూవర్స్, మీరు కూడా కమెంట్ రూపంలో చెప్పండి, కరెక్టా కాదా అనేది కూడా మనం చెక్ చేద్దాం. టైం అప్ అయిపోవచ్చేస్తుంది. షూర్ అంటారా? షూర్, కన్ఫర్మ్, లాక్ చేసేసాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు శారద. శారద గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా, థర్డ్ టైమా? మొన్న చెప్పా, నిన్న 15 సార్లు అయిపోయింది, ఈరోజు 16వ సారి. 16వ సారి? అమ్మో, ఏ ఊరండి మీది? మాది కావాలి. కావాలి, ఓకే. ఇంకా అండి, ఏంటి స్పెషల్ కావాలి అసలు? వెళ్ళడమ్మా అన్ని మామూలు ఇక్కడ. అన్నీ మామూలేనా? ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా కావలిలో? ఏం లేదు. ఏం లేదా? ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారండి మీరు ఏంటి ప్రోగ్రామ్? చూస్తుంటారా డైలీ అంటున్నా? 1.5 సంవత్సరం నుంచి చూస్తున్నా. 1.5 ఇయర్? ఆహా, విన్ అయ్యాను, కానీ లక్కీ డిప్లో పోతా ఉంటాయి. అయ్యో. ఓకే, సరే, చక్కటి పాట పాడాలి శారద గారు. సరే, ఎప్పుడు బాగాలేదు, ఈ రోజు పాడతాం. కమాన్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా గుండెలో, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా. అంతేనా? నా పేరుతో పాట పాడి స్టార్ట్ చేశారు అయితే. సూపర్. సరే, అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేయండి, క్వశ్చన్ అడిగిస్తా. టిప్పు ఏం గుర్తులేదు పల్లవి, చాలా సార్లు చెప్పాను, కొత్తగా ఏం గుర్తు రావట్లేదు. అంతే అంటారా? రేపు చెప్తారా పోనీ? అయిదమ్మా, రేపు చెప్తారా అయితే టిప్ అంటున్నా. అంటే ఈరోజు కూడా నన్ను ఓడిస్తావా? నాకేం క్లూ ఇవ్వవా? క్లూ ఇస్తాను, అదేముంది, ట్రై చేస్తా. సరే, ఓకే. మరి నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు మాత్రం ఖచ్చితంగా హెల్త్ టిప్ చెప్పాలి. చెప్తాను. ఓకే. ఇంద్రుని వజ్రాయుధం తయారు చేయుటకు తన వెన్నెముకను ఇచ్చిన మహర్షి ఎవరు? దద్దీచి. జాగ్రత్తగా వినండి వ్యూవర్స్, మీరు కూడా కమెంట్ రూపంలో చెప్పండి, కరెక్టా కాదా ఆన్సర్ అని నేను చెప్పేస్తా. ఇంద్రుని వజ్రాయుధం తయారు చేయుటకు తన వెన్నెముకను ఇచ్చిన మహర్షి ఎవరు? దదీచి మహర్షి.
ఎవరు చెప్పారండి మీకు? కాకపోతే క్లూ ఇవ్వు పల్లవి. మీరు షూర్ అంటే నేను లాక్ చేస్తా. నాకు అదే గుర్తుంది. అంతే అంటారా? కాకపోతే క్లూ ఇవ్వమ్మా. మీరు షూర్ అంటే నేను లాక్ చేసేస్తా. టైం అప్ అయిపోయి వచ్చేస్తుంది. సరే నాకు తెలిసింది అదే. అంతేనా? దదేచి అంటారా? ఆ, అయితే లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? సరోజిని భీమవరమ్మ. సరోజిని గారా? అవునమ్మా. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? వెస్ట్ గోదావరి భీమవరం. వెస్ట్ గోదావరి భీమవరం నుంచి. ఓకే, భీమవరం అంటేనే చేపలు రొయ్యలు ఫేమస్ అంటారు, నిజమేనా? అవును, ఇక్కడ అన్ని చేపల చెరువులు రొయ్యల చెరువులే. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? నేను హౌస్ వైఫ్. నిన్న కాల్ చేశాను, ముందు కాలర్కి అడిగిన ఫస్టే నన్ను అడిగాను, వెంటనే చెప్తాను. లక్కీలో రాలేదు, నిన్న జరుగుగా ఉందన్నాను కదా, పాట బాగాలేకపోయాను. ఓకే, ఇంకా అండి చక్కటి పాట పాడొచ్చు కదా. బాగుండలేదమ్మా నాకు గొంతు. సరే, టిప్ అయినా చెప్పండి. ఇప్పుడు శీతాకాలం కదా, పాలు తోడు పెడితే పెరుగు అవ్వదు తొందరగా. పాలు తోడు పెట్టే పాలు తోడుకో తొందరగా. అందుకని పాలు తోడు పెట్టేసి ఫ్రిడ్జ్ పైన పెడితే గోరువెచ్చగా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ పైన గట్టిగా తోడుకుంటుంది. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. ఈ సీజన్ అలాగే చేస్తాను నేను. ఓకే, ష్యూర్ అండి, థ్యాంక్ యూ. సరే, పాట పాడలేను బాగాలేదంటున్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా పాట పాడాలి సుమి. అలాగే, ఓకేనా? సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నా, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, ఈ లోపల ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే, అడగనా? అడగండి. ఓకే, మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? మహిళలకు ఓటు హక్కు కల్పించి తొలి దేశమా? తొలి దేశం ఏది? దేశం, తొలి దేశమా? లేడీస్కి కూడా హక్కు ఉందని చెప్పి ప్రకటించింది ఆ దేశం. క్లూ ఇస్తారా? ఇప్పుడు మనకి దేశాలు ఉన్నాయి కదా, దేశాల పేర్లు చెప్పండి. భారతదేశంతో పాటు ఇంకొన్ని దేశాలు ఉంటాయి కదా. మహిళలకు ఓటు హక్కు కల్పించి తొలి దేశమా? భూమి పేరుతో స్టార్ట్ అవుతుంది ఆ దేశం. భూమి పేరుతో స్టార్ట్ అవుతుంది దేశం. అయ్యో సారీ అండి, టైం అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా అయితే పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో అండి. హాయ్, మీ పేరు? జయ, గుంటూరు. జయ గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం. చెప్పండి, మీతోనే 4 సార్లు మాట్లాడాను. నాతోనే మాట్లాడారా 4 సార్లు? ఎవరు మాట్లాడినా జయ జయ అన్నారు మొన్న ఒక రోజు. ఓకే, ఏం చేస్తుంటారండి జయ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఎంతమంది పిల్లలు? 2 అండి. పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళకి? పాపకి అయింది, బాబు కావలేదు. ఓకే, సంతూర్ మామే అయినా కూడా ఏమోనండి, మామూలు సంగతి పక్కన పెడితే మాట్లాడినప్పుడల్లా ఓడిపోతున్నాం కదా, ఈ టెన్షన్ సరిపోతుంది. ఓకే, ట్రై చేస్తానండి నేను. ఇంకా అండి చక్కటి పాట పాడొచ్చు కదా. మీది కాదు, మాదే ఫాల్ట్ అనుకోండి, ఒక్కళ్ళే విన్నర్ని తీయాలి కదా. మిమ్మల్ని ఏమనట్లేదు, మామూలుగా అనుకుంటున్నాం. మాకు మేమే ఎవరికి వాళ్ళమే ఏంటి ఓడిపోతున్నాం అని. అయ్యో, ఫీల్ అవ్వద్దండి. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారండి? ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం అయినా కాల్ చేసినప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి అని చెప్పి కొంచెం మీకు కూడా అవగాహన వస్తుంది కదా ఈ క్వశ్చన్స్ ద్వారా. మీరు ఎవరినైనా అడిగారనుకోండి మీ ఇంటి చుట్టుప్రక్కల మళ్ళీ వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అంటే మీకు కూడా గుర్తుంటుంది కదా, ఇంకెవరైనా అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పలేకపోయారనుకోండి, సో మీరు ఆన్సర్ రివీల్ చేయొచ్చు. వాళ్ళైతే చాలా ఇంతకు ముందు అడిగినవే అడిగారు, ఈ రోజు అయితే
ఓకే, మరి చక్కటి పాట పాడితే నేను క్వశ్చన్ అడుగుతా ఫాస్ట్గా. పాట పాడితే ఓడిపోతున్నాను కదండి. ఏం ఓడిపోరు, మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పాడడం వల్ల. సర్వము సాయి మయమనుచు సర్వేశ్వరుడే సాయి అని మదిలో సాయి నామమునే మరువక మరి చేయాలి. సాయి నామము మధురముగా సాయి ధ్యానము వదలకురా, సాయి సన్నిధి పెన్నిధిరా, తెలిసిన బ్రతుకే ధన్యమురా. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. అలాగేనండి. ఓకే, తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయుడు ఎవరు? తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన భారతీయుడు ఎవరు? ఆంగ్లేయుడు ఎవరు? ఫారినర్ ఆయన. అయ్యో, ట్రై చేయండి, మీ పిల్లల్ని అడగండి. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయుడు ఎవరు? అవును. పోతానండి బాబు టైం. సిపి బ్రౌన్ అండి. మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. అవునండి, బ్రౌన్ అండి. లాక్ చేసేస్తున్నా అయితే. షూరేనండి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? వెంకట విజయలక్ష్మి. చాలా పెద్ద పేరు పెట్టుకున్నారండి మీరు. వెంకట విజయలక్ష్మి గారు. అవునండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? ఒక బాబు అండి. చిన్న పిల్లోడా పెద్దోళ్ళ? చిన్నపిల్లడండి. ఓకే, అయితే సంతూర్పం కాదు, అంతేనా? అంతేనండి. ఓకే. ఏం వండారు ఈరోజు? ఈరోజు ఎండు చేపలండి. ఎండు చేపలా? మరి నన్ను పిలవరా? అంటున్నారు, పిలుస్తా అన్న మాట రావట్లేదు. రండి, రండి, తప్పకుండా రావాలి, మీకు పెడతాను. అమ్మో, నేను అడిగిన తర్వాత. ఓకే, ఇంకా అండి, ఏం చేస్తున్నారు మీ పిల్లలు? ఒక బాబు అండి. ఏ క్లాస్ చదువుతున్నాడు? చిన్న బాబు అండి, 3 years అండి. 3 yearsా? అడిగానని చెప్పండి. అలాగేనండి. తీసుకురండి ఇక్కడికి ఒకసారి. అలాగేనండి, తీసుకొస్తాను. ఓకే, ఇంకా అండి, చక్కటి పాట పాడొచ్చు కదా? పాట పాడతానండి. పాడండి. దైవరాజ సేవ మనగ్ర పంకజం వేలయజ శ్రోత్ర బిందు శిఖరం కృపాకరం నారదాది యోగ బృంద వండితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే బాణకోటి భాస్వరం భవబితాల్కం పరం నీలకంఠమిప్పిత తదాయకం తిలోచనం కాలకాలము పూజాక్షమాక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే సదాంతమాధికారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరమయం వేమ విక్రమం ప్రభు విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భుక్తిదాయకం ప్రశస్తారు విగ్రహం భక్తవసలం సితం సమస్త లోక విగ్రహం. ఇంకా పెద్దగా ఉంటుందంట. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగంగానే పాడినందుకు. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతా. మేడం, టిప్స్ రావండి. సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా టిప్ చెప్పాలి. ఓకే ఓకే, నేను చెప్తాను. సరే, క్వశ్చన్ అడుగుతున్నాను. 20 seconds మాత్రమే మనకు టైం ఉంది. ఓకే, గాలివాన కథ రచయిత ఎవరు? ఏంటండి? గాలివాన కథ రచయిత ఎవరు? గాలివాన కథ క్లూ ఎవరండి? ట్రై చేయండి. గాలివాన నాకు కూడా తెలీదు, మీరు ఆన్సర్ చెప్పిన తర్వాతే నాకు రివీల్ అవుతుంది. గాలివాన కథ రచయిత ఆవిడ ఒక లేడీ. ఒక అక్షరం చెప్పరా మేడం? పాలగుమ్మి పద్మరాజు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారండి? మాకే తెలుసండి. షూరా?
షూర్ అండి షూర్. గాలివాన కథ రచయిత అన్న నేను. షూర్ అంటే లాక్ చేస్తున్నా. చెప్పండి ఫాస్ట్గా నేమ్. ఓకే, కరెక్ట్గా చెప్పారండి. పాలగుమ్మి పద్మరాజు అని కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఈ రోజు అయితే 5 మంది విన్నర్స్ అయ్యారండి. సో వీళ్ళలో నేను ఒక లక్కీ డ్రా అయితే తీస్తున్నాను. సో ఎవరు వస్తారో నాకు తెలీదు, తిట్టుకోవద్దు దయచేసి. ఓకే, సో ఈ రోజు విన్నర్ వచ్చేసి జయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ అండి. జయలక్ష్మి గారు అండి, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, కాలర్స్ అనేది చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ మా షోని ఆధారాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.